ఓకే, నువ్వేం చేస్తావు మరి? ఈ సందర్భంగా ఆయన ఇటీవలే తిరుపతిలోని శ్రీ కాలేజీను కొనుగోలు చేసినట్లుగా వెల్లడించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలను స్థాపించాలన్న తన సంకల్పాన్ని తెలిపారు. యువతకు నాణ్యమైన విద్యను అందించడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యారంగంలో తెలంగాణను ఒక మోడల్ స్టేట్ గా తీర్చిదిద్దడమే తన కళ అని చెప్పారు. తిరుపతిలో విద్యా విస్తరణకు శ్రీ కాలేజ్ సహకారం అందిస్తుందన్నారు. రాజకీయాలు, సేవా కార్యక్రమాలు రెండింటినీ సమాంతరంగా కొనసాగిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమానికి కేవలం కేసీఆర్ నేతృత్వం అవసరమని మల్లారెడ్డి అభిప్రాయపడ్డారు. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు కూడా ఆయనతో ఫోటోలు దిగారు. భారతదేశం అంతా యూనివర్సిటీలు పెట్టాలని వైజాగ్లో తీసుకున్నాం. నిన్ననే తిరుపతిలో వీళ్ళది శ్రీ కాలేజ్ అని పర్చేజ్ చేసిన ఆ దేవుని దయతోటి అక్కడ కూడా యూనివర్సిటీ పెట్టాలని దేవుని మొక్కిన ఆ భగవంతుడే వెంకటేశ్వర స్వామి శ్రీ కాలేజ్ అనేది మాకు ఇప్పించాడు. ఇప్పుడు అక్కడ కాలేజ్ కూడా ప్రారంభించబోతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయింది శ్రీ కాలేజ్. అందుకే ఆ దేవునితో మా కమ్యూనిటీలు కూడా వీళ్ళిద్దరు తిరుపతి వాళ్ళని కూడా తీసుకొని దర్శనం చేయించారు. అదే మాదిరిగా ఇండియా లెవెల్లో కూడా యూనివర్సిటీలు పెట్టాలని, దానికి తోడు తెలంగాణలో మళ్ళీ మా సీఎం కేసీఆర్ రావాలి. ఛత్తీస్గఢ్